హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంట్లోని తులసి మొక్క నిద్రపోయిందండి. అంటే ఒక 6 మంత్స్ పైనే అయ్యింది. కానీ ఏంటో సడెన్‌గా ఒళ్ళిపోయినట్టు అయిపోయిందనమాట. ఒళ్ళిపోగానే తీసేయకూడదు. పూర్తిగా నిద్రపోయి పూర్తిగా పచ్చన్న అది లేకుండా ఎండిపోయాక అప్పుడు మనం తీయాలి. నాకైతే ఒళ్ళిపోయిన కాడ నుంచి పూర్తిగా ఎండిపోవడానికి వారం రోజులు టైం పట్టిందనమాట. అలా పూర్తిగా ఎండిపోయాక ఇంక ఈరోజు మంచిది కదా అని చెప్పి తీయించి తులసి మొక్క ఏయించుతున్నాను మా అమ్మ చేత. తులసి మొక్క అయితే ఇంట్లో మగపిల్లలు ఉంటే మగపిల్లల చేత ఎంచితే మంచిదంటారండి మా సైడ్ అయితేను. లేదా ఇంట్లో పెద్దవాళ్ళ చేత ఎంచితే మంచిదంటారు. నాకైతే ఎప్పుడు మా అమ్మే ఏస్తది. ఇంకా అందుకనే ఇప్పుడు కూడా మా అమ్మే ఏస్తుందనమాట. ఇంకా తులసి మొక్క అయితేనండి నాకు తెలిసిన కొన్ని ఎలాగో తులసి మొక్క ఏస్తున్నాను కదా అని చెప్పి వీడియో తీస్తున్నాను. నాకు తెలిసిన కొన్ని విషయాలు ఉన్నాయి తులసి మొక్క గురించి. అవే ఇప్పుడు మీతో షేర్ చేసుకుందామని చెప్పి. తులసి మొక్క ఏసేటప్పుడు ఫస్ట్ కుండీ అయితే ప్రదక్షిణ చేసే తులసి చుట్టూరు ప్రదక్షిణ చేసే విధంగా పెట్టుకుంటే మంచిదండి. కానీ నాకు ప్లేస్ లేకపోవడం వల్ల నేను ఇక్కడే పెట్టుకున్నాను. ఒకవేళ ప్లేస్ ఉంటే గనక చక్కగా ప్రదక్షిణ చేసే విధంగా పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి తులసి మొక్క నీడ ఉంటుంది కదా, ఆ నీడ ఎటువైపు పడుతుందో అన్నది ఒకసారి గమనించండి. ఎందుకంటే తులసి మొక్క నీడ మనం తొక్కకూడదు అనమాట. ఒకవేళ మనం నడిచే దారిలో కానీ ఆ మొక్క నీడ పడిందంటే ఆటోమేటిక్గా మనం తొక్కేస్తాము. అలా తొక్కడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి చూసుకోండి తులసి మొక్క నీడ ఎటువైపు పడుతుందో అన్నది ఒకసారి గమనించి ఆ విధంగా వేసుకోవడం బెటర్ అనమాట. ఇంకా తులసి మొక్క వచ్చేసేసరికి మనం పూజ చేసే తులసి మొక్క ఏదైతే ఉంటుందో కుండీలో వేసే మొక్కని ఎట్టి పరిస్థితిలోనూ కూడా వాటి ఆకులను కానీ వాటి రొబ్బలను కానీ ఇరవటం లాంటివి తెంపడం లాంటివి అస్సలు చేయకూడదంటండి. మనం ఒకవేళ మనకి విష్ణు పూజకి కావాలనుకున్న, వెంకటేశ్వర స్వామి పూజకి కావాలనుకున్న మనకి విత్తనాలు పడి పక్కన వస్తూ ఉంటాయి కదా వేరుగాని, అవి తీసుకుని చేసుకోవాలన్నమాట. ఆ మొక్కకి మనం పూజ చేసే మొక్కకి మట్టికి ఎట్టి పరిస్థితిలోనే తెంపకూడదు. నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చూసాను. అంటే చెట్టు గుబురుగా పెరగాలంటే వాటి రొబ్బల్ని తెంపుతూ ఉండాలి. తులసి కోట రొబ్బలను తెంపుతూ ఉంటే తులసి మొక్క గుబురుగా వస్తుందని చెప్పి ఉందన్నమాట. అస్సలు అట్లా చేయకూడదండి. గుబురుగా వచ్చినా ఎలా గుబురుగా చెట్టు రావడానికి మనకు అందంగా ఉండడానికి చెట్టుని తెంపడం అనేది చాలా నెగిటివ్ ఉన్నదనమాట. అంటే ఏమేమి అవుతాయో కూడా నేను చెప్తాను. అలాగా చెట్టు కొమ్మని తెంపడం వల్ల మనకి ఆయుష్ క్షీణమంటండి. అంటే ఆయుష్ తగ్గిపోతుంది అనమాట, జీవితకాలం తగ్గిపోతుందని చెప్పి దేవి భాగవతంలో ఉంటుంది. అలాగే మనకి ఒకవేళ బయట తులసి మొక్కలు ఉంటాయి కదా, విత్తనాలు పడి వచ్చినవి, అవి కోసుకోవచ్చు. అవి కూడా ఆదివారం, మంగళవారం, శుక్రవారం, మళ్ళీనేమో శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి, ఏ ద్వాదశి గడియల్లో అయితే ఆ మొక్కను ఏ మొక్క తులసి మొక్క ఆకు కూడా తెంచకూడదంటండి. అలా తెంచడం వల్ల కూడా మనకి ఆయుష్ క్షీణం అంటే ఆయుష్ తగ్గిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయంట. కాబట్టి తులసి ఆకులు పూజకు కోసుకునేటప్పుడు కొంచెం వారాలు తిథులు చూసుకుని కోసుకోవడం బెటరు. ఒకవేళ కోసినవి కూడానండి మనకి పువ్వులు అయితే ఒక రోజు పనిచేస్తాయి. కానీ తులసి దళాలంట 15 రోజులు పనిచేస్తాయంటండి. ఒక్కసారి కోసినవి నీళ్లు జల్లుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. అంటే స్వామివారి దగ్గర పెట్టినవి ఒకవేళ మళ్ళీ మనం రీయూజ్ చేయొచ్చు దాన్ని. ఎలాగంటే నీళ్లు జల్లుకుని ఓం నమో నారాయణాయ అని చెప్పి నీళ్లు జల్లుకుని దాన్ని మళ్ళీ రీయూజ్ చేయొచ్చు అనమాట. అలాగా చాలా ఇష్టమండి విష్ణుమూర్తికి అయితే తులసి దళాలు. ఎందుకు ఇష్టము, ఎందుకు తులసి దళాలు పూజ చేస్తారు, అలాగే తులసి కోటలో కృష్ణుని ఎందుకు పెడతారు అంటకు కూడా ఒక చిన్ని కథ ఉందండి. నేను షార్ట్ ఫామ్లో చెప్పేస్తాను, టైం సరిపోదు కాబట్టి. ఏంటంటే తులసి భర్త ఒక రాక్షసుడు అనమాట. రాక్షసుడైతే తులసి భర్త రాక్షసుడైతే ఆయన శివుడి గురించి జ్ఞానం చేసి శివ యొక్క అనుగ్రహం కోసం జ్ఞానం తపస్సు చేస్తారనమాట. ఆ తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమైతే వరం కోరుకోమని చెప్పి అడిగితే ఏం వరం కోరుకుంటాడంటే, నా భార్య తులసి పతివ్రతగా ఉన్నంత వరకు నాకు మరణం ఉండకూడదు అని చెప్పి వరాన్ని కోరుతాడు. ఆ వరానికి శివుడు తదాస్తు అంటారనమాట. అంటే తదాస్తు అన్నారు కదా, ఇంకా నాకు ఇంకా
నా తులసి పతివ్రతగానే ఉంటుంది కాబట్టి నాకు మరణం లేదు అని చెప్పి ఇంకా లోకాలన్నిటిని నాశనం చేయడం మొదలుపెట్టాడంట. ఇంకా ఎలా నాశనం చేశాడంటే ఇంకా అసలు ఆ యొక్క రాక్షసుడి యొక్క పనులకి తట్టుకోలేక ప్రజలు, దేవుళ్ళు అందరూ అల్లాడిపోయి శివుడి దగ్గరికి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి అడుగుతారనమాట. ఏమని? ఏ స్వామి ఏంటి మాకు ఈ పరిస్థితి, ఈ రాక్షసుడు మమ్మల్ని బతకనివ్వట్లేదు, మీరే ఏదో ఒక మార్గం చూడండి, ఎన్ని యుద్ధాలు చేసినా ఆడు మట్టికి చావట్లేదు అని చెప్పి అడగడంతో ఇంకా ఈ యొక్క విష్ణుమూర్తికి తెలుసు కదా ఇలాగ వరం ఉందని చెప్పి వేరే ఏం చెయ్యాలో తెలియక ఇంకా ఆ యొక్క రాక్షసుడి రూపంలో విష్ణుమూర్తి తన తులసీదేవి దగ్గరికి వెళ్తే తన భర్తే అనుకుని తన యొక్క పతివ్రతని పోగొట్టుకుంటుందన్నమాట. అంటే తన యొక్క పాతివ్రత్యాన్ని చెడుపుతాడు విష్ణుమూర్తి. అంతే ఇంకా ఎప్పుడైతే తన పాతివ్రత్యం చెడిపోతుందో వెంటనే కూడా అక్కడ రాక్షసుడు చనిపోతాడు. ఈ విషయం తన భర్త చనిపోయాడని వచ్చింది విష్ణుమూర్తి అని తెలుసుకున్న తులసీదేవి విపరీతంగా ఏడుస్తూ విష్ణుమూర్తికి శాపాలు పెట్టడం మొదలు పెడుతుంది. అప్పుడు విష్ణుమూర్తి ఈ విధంగా పలుకుతారనమాట. అమ్మ తులసి, నువ్వు పతివ్రత శిరోమణివే, కాకపోతే వేరే ఏం చేయాలనేది తెలియక లోక కళ్యాణం కోసం ఈ విధంగా చేయవలసి వచ్చింది. నువ్వు భూలోకాన అతి పవిత్రమైన తులసి దళాలుగా పేరు పొందుతావు. నీ యొక్క తులసి చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో వాళ్ళ కష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే నీ యొక్క తులసి దళాలతో నన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళ కష్టైశ్వర్యాలను నా యొక్క అనుగ్రహాన్ని నేను ఇస్తాను అని చెప్పి వరమిస్తాడనమాట. అంటే అంతకునే తులసీధరం దగ్గర విష్ణుమూర్తి ఫోటో కానీ కృష్ణుడి విగ్రహం కానీ ఇలాగ విష్ణుమూర్తికి సంబంధించిన యొక్క రూపాలు ఏదో ఒకటి అక్కడ తులసి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట అండి. ఇంకా తులసి దగ్గర నేనైతే కృష్ణుడిని పెట్టేదాన్ని, కానీ కృష్ణుడిని పెట్టుకోవడానికి నాకు ప్లేస్, ఎందుకంటే నాకు శివయ్య ఉన్నాడు కదా, శివయ్యని నేను తులసి మొక్క దగ్గర పెడతాను. కృష్ణుడిని ఏమో నాకు వీడియో కూడా చేశాను ఎక్కడ పెట్టాను అని చెప్పి, అక్కడ పెడతాను అనమాట. చూపిస్తాను నేను లాస్ట్లో వీడియోలో కృష్ణుడిని ఎక్కడ పెట్టుకున్నానో. కాబట్టి బృందావనంలో వీలైనంత వరకు కృష్ణుడిని పెట్టడానికి కానీ లేకపోతే విష్ణుమూర్తిని పెట్టడానికి కానీ ప్రయత్నం చెయ్యండి. అదిగోండి శివలింగం అనమాట. నేనైతే శివలింగం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి, కానీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే డైలీ ప్లేట్లో నీళ్ళు వేసి ఆ ప్లేట్లో శివలింగం పెట్టాలి, డైలీ ఆ వాటర్ మార్చాలి, డైలీ నీళ్ళు పోయాలి. తులసి మొక్క దగ్గర పెట్టుకున్నామంటే గనక అంటే డైలీ అంటే మనకు అవ్వదు కదండి, లేడీస్కి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే ఊరు వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి తులసి మొక్క దగ్గర మట్టిలో కానీ పెట్టామంటే గంగలో పెట్టినట్టే ఆ శివయ్యని. అదనమాట. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.